హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు వార్తల్లో నిలిచినటువంటి అంశాల గురించి చూద్దాం. ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్లో భారత్కు స్వర్ణం లభించింది. ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్లో భారత మెన్స్ త్రయం స్వర్ణం గెలుచుకుంది. ముఖేష్ నీలవల్లి, రాజవర్ధన్ పాటిల్, హర్సిమర్ సింగ్ రత్తా 25 మీటర్స్ ర్యాపిడ్ ఫైర్ పిస్తల్ విభాగంలో స్వర్ణం గెలిచారు. మరోవైపు ఈ ఛాంపియన్షిప్లో 16 మెడల్స్తో భారత్ మొదటి స్థానంలో ఉంది. నెక్స్ట్, విద్యార్థులకు తెలంగాణ దర్శిని అనేటువంటి ప్రోగ్రాంను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. పర్యాటక, సాంస్కృతిక, చారిత్రక ప్రాంతాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా ప్రాంతాలని విద్యార్థులు సందర్శించే విధంగా టూరిజం ప్రమోషన్ కోసం తెలంగాణ దర్శిని కార్యక్రమాన్ని రూపొందించింది. ఇందులో భాగంగా 1,00,000 మంది ప్రభుత్వ విద్యార్థుల్ని ఆయా ప్రాంతాలకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు తెలంగాణ దర్శినిపై పర్యాటక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులను తీసుకెళ్లే ప్రాంతాలు ప్రకృతి పర్యాటకం, ఆర్ట్, క్రాఫ్ట్, సాంస్కృతిక, చారిత్రక ప్రదేశాలే ఉండాలి. తరగతిని బట్టి 4 విభాగాలుగా గుర్తించారు. అవి: మొదటి కేటగిరీలో 2 నుంచి 4వ తరగతి విద్యార్థులు వస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విభాగంలో 30,000 మంది విద్యార్థులను తీసుకెళ్లాలని లక్ష్యంగా నిర్దేశించారు. వీరికి వనదర్శిని కార్యక్రమం అదే గ్రామంలో లేదా మండల పరిధిలో ఒకరోజు ఉంటుంది. నెక్స్ట్, 2వ కేటగిరీలో 5 నుంచి 8వ తరగతి విద్యార్థులు ఉంటారు. 40,000 మందిని తీసుకెళ్లాలని లక్ష్యం. ఒకరోజు పర్యటన 20 నుండి 30 కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది. నెక్స్ట్, 3వ విభాగంలో 9వ తరగతి నుంచి ఇంటర్ విద్యార్థులు 20,000 మందిని తీసుకెళ్లాలని లక్ష్యం. 2 రోజుల పర్యటన ఉంటుంది. 50 నుండి 70 కిలోమీటర్ల పరిధిలో ప్రాంతాలకు తీసుకెళ్లాలి. 4వ విభాగంలో డిగ్రీ విద్యార్థులు జిల్లా వెలుపల రాష్ట్రంలో ఎక్కడైనా వీరికి వనదర్శిని 4 రోజులు ఉంటుంది. 1,00,000 మంది ప్రభుత్వ పాఠశాల, కళాశాలల విద్యార్థులకు వనదర్శినితో 12.10 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఈ ఖర్చును పర్యాటక, విద్య, బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ, అటవీ శాఖలు భరించనున్నాయి. నెక్స్ట్, నేపాల్, భారత్, బంగ్లాదేశ్ల మధ్య త్రైపాక్షిక విద్యుత్ వాణిజ్య ఒప్పందం. భారత్, నేపాల్, బంగ్లాదేశ్ల సరిహద్దు విద్యుత్ వాణిజ్య ఒప్పందంపై సుదీర్ఘకాలంగా నెలకొన్న ఎదురుచూపులకు తెరపడింది. 3 పక్షాల నడుమ కుదిరిన త్రైపాక్షిక ఒప్పందంపై ఆయా దేశాల అధికారులు గురువారం సంతకాలు చేశారు. ఒప్పందం ప్రకారం నేపాల్ ఏటా జూన్ 15 నుంచి నవంబర్ 15 వరకు వర్షాకాలంలో తన మిగులు విద్యుత్తును భారత ట్రాన్స్మిషన్ లైన్ల సాయంతో బంగ్లాదేశ్కు ఎగుమతి చేస్తుంది. మొదటి దశలో నేపాల్ 40 మెగావాట్ల జల విద్యుత్తును భారత్కు అందించనుంది. దీంతో ఏడాదికి 77.30 కోట్ల ఆదాయం తమకు సమకూరనున్నట్లు నేపాల్ విద్యుత్ అధికారులు వెల్లడించారు. దల్కేబార్, నేపాల్లో ముజఫర్పూర్ భారత్ 400 kV ట్రాన్స్మిషన్ లైన్ ద్వారా బంగ్లాదేశ్కు ఈ విద్యుత్ను సరఫరా చేయనున్నారు. వాస్తవానికి జూలై నెలాఖరులోనే ఈ ఒప్పందంపై సంతకాలు చేయాల్సి ఉండగా బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం కారణంగా వాయిదా పడింది. నెక్స్ట్, చాగోస్ దీవులు మారిషస్కు అప్పగింత. హిందూ మహాసముద్రంలోని చాగోస్ ద్వీప సముదాయంపై సార్వభౌమాధికారాన్ని మారిషస్కు బ్రిటన్ అప్పగించింది. ఆ సముదాయంలోని డిగో గార్సియా దీవిని మాత్రం వచ్చే 99 ఏళ్ల పాటు బ్రిటన్, అమెరికాల ఆధీనంలోనే కొనసాగించనుంది. ఈ మేరకు చారిత్రాత్మక ఒప్పందం కుదిరినట్లు బ్రిటన్ గురువారం ప్రకటించింది. డిగో గార్సియా దీవిలో బ్రిటన్, అమెరికాల సైనిక స్థావరం ఉంది. ఈ ఒప్పందానికి భారత్, అమెరికాల పూర్తి మద్దతు ఉందని బ్రిటన్, మారిషస్ దేశాలు ప్రకటించాయి. మారిషస్కు ఈశాన్య దిక్కున 2,200 కిలోమీటర్ల దూరంలో, తిరువనంతపురానికి నైరుతి దిక్కున 1,700 కిలోమీటర్ల దూరంలో చాగోస్ ద్వీప సముదాయం ఉంది. వాటిలో 60 దీవులున్నాయి. మారిషస్ ఫ్రెంచ్ వలస రాజ్యంగా ఉన్నప్పుడు చాగోస్ దీవులపై మారిషస్కే అధికారం ఉండేది. చాగోస్ దీవులపై కుదిరిన ఒప్పందాన్ని భారత్ స్వాగతించింది. నెక్స్ట్, బయో ఏషియా 2025 లోగో ఆవిష్కరణ. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించనున్న బయో ఏషియా 2025 సదస్సు లోగోను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు మంగళవారం సచివాలయంలో ఆవిష్కరించారు. ఫిబ్రవరి 24 నుండి 26 తేదీల్లో హైటెక్స్లో నిర్వహించే ఈ అంతర్జాతీయ సదస్సులో 50 దేశాల నుండి ప్రతినిధులు పాల్గొంటారని మంత్రి తెలిపారు. లైఫ్ సైన్సెస్, ఆరోగ్య సంరక్షణ, ఆరోగ్య సాంకేతిక రంగాల్లో వస్తున్న పరిణామాలను పునర్నిర్వచించే విధానాలపై చర్చలు జరుగుతాయని వెల్లడించారు. హైదరాబాద్లో ఏటా
లైఫ్ సైన్సెస్ రంగంపై బయో ఏషియా అంతర్జాతీయ వార్షిక సదస్సు నిర్వహించడం ఆనవాయితీ. వచ్చే ఏడాది సదస్సు 22వ. మరోవైపు దుద్దుల శ్రీధర్ బాబుతో స్వీడన్కు చెందిన లైఫ్ సైన్సెస్ రంగానికి చెందిన ప్రతినిధులు సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడుల అవకాశాలను అన్వేషించాలని, ప్రభుత్వంతో కలిసి రావాలని మంత్రి వారికి సూచించారు. నెక్స్ట్, మెక్సికో అధ్యక్షురాలిగా క్లాడియా. మెక్సికో తొలి మహిళా అధ్యక్షురాలిగా క్లాడియా షిన్బౌన్ మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. శాస్త్రవేత్తగా ఉండి రాజకీయాల్లోకి వచ్చిన క్లాడియా ముందు పెచ్చరిల్లుతున్న హింస, మందగించిన ఆర్థిక పరిస్థితి, హరికేన్ ఇకట్ల వంటి 10 తక్షణ సవాళ్లు ఉన్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు సైతం మెక్సికో స్థితిగతులపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. తాను గెలిస్తే మెక్సికోలో తయారైన వాహనాలపై 100% సుంకాలు విధిస్తానని డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు. నెక్స్ట్, కేంద్ర జల సంఘం చైర్మన్గా రాజేష్ కుమార్ వర్మ. కేంద్ర జల సంఘం సిడబ్ల్యూసి చైర్మన్గా రాజేష్ కుమార్ వర్మకు కేంద్ర ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. జలశక్తి మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శి హోదాలో ఉన్న ఆయన 3 నెలల పాటు ఈ బాధ్యతలను నిర్వహిస్తారు. ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న ఖుష్వీందర్ సింగ్ ఓరా పదవి విరమణ చేయడంతో ఖాళీ ఏర్పడింది. నెక్స్ట్, సాహిత్య అకాడమీ కార్యదర్శికి ఫ్రెండ్స్ ఆఫ్ పబ్లిషింగ్ అవార్డు. భారత ప్రచురణలకర్త సమాఖ్య ఏటా అందించే ఫ్రెండ్స్ ఆఫ్ పబ్లిషింగ్ అవార్డును ఈ ఏడాది కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కృత్తివేంటి శ్రీనివాసరావు అందుకున్నారు. పుస్తక ప్రచురణ రంగంలో విశేష కృషి చేసిన వారికి ఈ పురస్కారాన్ని ఇస్తారు. మంగళవారం ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ ఆయనకు అవార్డు ప్రదానం చేశారు. ప్రచురణ సమాఖ్య అధ్యక్షుడు నవీన్ గుప్తా, కార్యదర్శి ప్రణవ్ గుప్తా, విదేశాలకు చెందిన పలువురు పుస్తక ప్రచురణకర్తలు పాల్గొన్నారు. నెక్స్ట్, జిఎస్టీ వసూళ్లకు సంబంధించి ఈ ఏడాది సెప్టెంబర్లో జిఎస్టీ వసూళ్లు అంతకుముందు నెల కంటే 6.5% తగ్గి 1.73 లాక్స్ కోట్లకు పరిమితమయ్యాయి. ఆగస్టులో ఇవి 1.75 లాక్స్ కోట్లుగా ఉన్నాయి. అయితే 2023 సెప్టెంబర్లో నమోదైన 1.63 లక్షల కోట్లతో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబర్లో జిఎస్టీ వసూళ్లు ఎక్కువే. గత నెలలో రిఫండ్లు 20,458 కోట్లుగా ఉన్నాయి. ఏడాది క్రితంతో పోలిస్తే ఇవి 31% అధికమయ్యాయి. రిఫండ్ల సర్దుబాటు అనంతరం సెప్టెంబర్లో నికరంగా జిఎస్టీ ఆదాయం 3.9% అధికమై 1.53 లక్షల కోట్లుగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ టు సెప్టెంబర్లో జిఎస్టీ వసూళ్లు 9.5% పెరిగి 10.87 లక్షల కోట్లకు చేరాయి. నెక్స్ట్, ఆర్బీఐ ఎంపీసీకి 3 కొత్త సభ్యులు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరపతి విధాన కమిటీకి కొత్తగా 3 ఎక్స్టర్నల్ సభ్యులను ప్రభుత్వం మంగళవారం నియమించింది. వీరిలో రామ్ సింగ్, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ డైరెక్టర్, సౌగట భట్టాచార్య, ఇతను ఆర్థికవేత్త, నగేష్ కుమార్, ఇతను ఇన్స్టిట్యూట్ ఫర్ స్టడీస్ ఇన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, న్యూఢిల్లీ డైరెక్టర్, సీఈఓగా ఉన్నారు. ఆర్బీఐ గవర్నర్ నేతృత్వంలోని ఎంపీసీ ప్రతి 2 నెలలకోసారి సమావేశమే కీలక వడ్డీ రేట్లను నిర్ణయిస్తుంటుంది. ద్రవ్యోల్బణాన్ని 4%కి 2% అటు ఇటుగా స్థిరపరిచేందుకు వడ్డీ రేట్లలో సవరణలు చేయడం ఎంపీసీ బాధ్యత. కొత్త సభ్యులతో ఏర్పాటైన ఎంపీసీ తొలి సమావేశం అక్టోబర్ 7 నుండి 9 తేదీలో జరగబోతుంది. దీనికి ఆర్బీఐ గవర్నర్ అధ్యక్షత వహించడంతో పాటు పరపతి విధాన నిర్ణయాలను 9వ తేదీ ఉదయం ప్రకటిస్తారు. నెక్స్ట్, ధర్తీ ఆబా జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ అభియాన్ ప్రోగ్రామ్ను పీఎం మోడీ గారు ప్రారంభించారు. మరియు దీన్ని భారత ప్రభుత్వం గిరిజన సంక్షేమానికి అంకితం చేస్తుందని చెప్పేసి పేర్కొన్నారు. 83,700 కోట్లతో గిరిజనుల సంక్షేమ అభివృద్ధి కొరకు ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన మరియు జాతికి సమర్పించడం. ధర్తీ ఆబా భగవాన్ బిర్సా ముండా వారి పవిత్ర భూమి నుండి నరేంద్ర మోడీ గారు బుధవారం అక్టోబర్ 2 మధ్యాహ్నం 2 గంటలకు హజారీబాగ్ జిల్లా జార్ఖండ్ నుండి ఈ ప్రోగ్రాంని ప్రారంభించారు. అభియాన్ యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే గిరిజన వర్గాల సమగ్ర అభివృద్ధికి 79,156 కోట్లు ఖర్చు చేయటం,
ప్రతి గ్రామం మరియు ప్రతి ఇంటికి ఏకకాలంలో 17 మంత్రిత్వ శాఖల్లోని 25 పథకాలను అందించడం, 63,000 గ్రామాల్లో నివసిస్తున్న 5 కోట్ల కంటే ఎక్కువ మంది గిరిజనులకు సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందజేయుటకు హామీ కల్పించడం, అభియాన్లో కనీస సదుపాయాలు అనగా పక్కా ఇల్లు, ట్యాప్ వాటర్, ఎలక్ట్రిసిటీ, రోడ్లు, ఆయుష్మాన్ భారత్ కార్డ్, ఉజ్వల యోజన, విద్య, ఆరోగ్యం, పోషణ, పాఠశాలలు, హాస్టల్స్, మొబైల్ మెడికల్ యూనిట్లు, అంగన్వాడీ మరియు మొబైల్ కనెక్టివిటీ. నెక్స్ట్ అటవీ హక్కుల చట్టం FRA కింద 24 లక్షల మంది పట్టాదారులకు వ్యవసాయ, మత్స్య, పశుగణాభివృద్ధితో సహా వివిధ పథకాలు పూర్తిగా అందించుటపై దృష్టి సారించుట ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ వచ్చేసి తొలి టెక్స్టైల్ పార్క్ మూసివేయడం జరిగింది. టెక్స్టైల్ పార్క్లోని పరిశ్రమలను ఈ నెల 6వ తేదీ నుంచి మూసివేయాలని యజమానులు నిర్ణయించారు. మంగళవారం వస్త్రోత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు అన్నల్దాస్ అనిల్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. టెక్స్టైల్ పార్క్లో వస్త్రోత్పత్తి అవుతున్న వస్త్రానికి మార్కెట్లో గిట్టుబాటు ధర రావడం లేదు. 3 నెలలుగా వస్త్ర నిల్వలు పార్కులోనే పేరుకుపోయాయి. పార్కులోని వస్త్రోత్పత్తి యూనిట్లను నిరవధికంగా బంద్ పెట్టనుండడంతో అక్కడ పనిచేసే 1000 మంది కార్మికులు రోడ్డున పడ్డారు. ఆటుపోట్ల మధ్య పరిశ్రమ రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి శివారులోని 65 ఎకరాల్లో 2003లో ఉమ్మడి రాష్ట్రంలోనే తొలి టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేశారు. ఇక్కడ 7,000 మంది కార్మికులకు ఉపాధి కల్పించాల్సి ఉండగా 1000 మందికే పని లభిస్తున్నది. పార్కులో 56 యూనిట్లలో 695 మగ్గాలు వస్త్రోత్పత్తి జరుగుతుంది. గతంలో సంక్షోభానికి గురైన 25 మంది యూనిట్ల యజమానులు ఆధునిక ర్యాపియర్స్, ల్యూమ్స్ను అమ్ముకున్నారు. గతంలో టెక్స్టైల్ పార్కులోని యూనిట్లకు 50% విద్యుత్ రాయితీని ప్రభుత్వం అందించి నిలిపివేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పటి మంత్రి కేటీఆర్ చొరవతో విద్యుత్ రాయితీని రీయింబర్స్మెంట్గా అందించారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో పరిశ్రమల యజమానులే విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నారు. పొరుగు రాష్ట్రాల్లో విద్యుత్ టారిఫ్ రేట్లు తక్కువగా ఉండగా ఇక్కడ ఎక్కువగా ఉండటంతో పొరుగు రాష్ట్రాలతో సిరిసిల్ల వ్యాపారులు పోటీ పడలేకపోతున్నారు. వస్త్రోత్పత్తి వ్యయం పెరిగి ఆ మేరకు మార్కెట్లో బట్టకు రేటు లభించక నష్టాలను చవిచూస్తున్నారు. ఫలితంగా టెక్స్టైల్ పార్క్లో పరిశ్రమలను మూసివేసే పరిస్థితి దాపురించింది. సో ఇవండి కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఈరోజు వార్తల్లో నిలిచినటువంటి అంశాలు. సో నాకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ రియల్లీ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.